హలో డాక్టర్. హలో అండి. యూజువల్‌గా మనము చాలామంది బయట స్మోక్ చేయడం గానీ, డ్రింకింగ్ హ్యాబిట్స్‌తో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం కదా! స్మోక్ చేసే వాళ్ళకి షార్ట్ టర్మ్‌లో గానివ్వండి, లాంగ్ టర్మ్‌లో గానివ్వండి, ఏ విధమైన హెల్త్ ఎఫెక్ట్స్ పడతాయి? స్మోకింగ్ ఈజ్ ఎ ఇరిటెంట్. హ్మ్. అంటే మన గాలిలో మనకి ఆక్సిజన్ అనేది అవసరం. హ్మ్. దాంతో పాటుగా మన గాలితో పాటుగా చాలా రకాలు ఎక్కువ తీసుకుంటాం. అందులో ఈ పార్టిక్యులేట్ మెటీరియల్ అంటే కణాలు దుమ్ము కణాలు గానీ, అది పార్టికల్స్ ఉంటాయి. లేదా గ్యాసెస్, ఈ కాలినివి వాటిని గ్యాసెస్ ఉంటుంది. సో ఈ పార్టిక్యులేట్ మ్యాటర్‌లోనే స్మోక్ ఉంటది. అదర్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. గ్యాసెస్ కూడా ఉంటాయి. హ్మ్. సో ఇవన్నీ ఏంటంటే లంగ్ యాక్సెప్ట్ చేయదు. ఇరిటెంట్స్ అంటాం. సో ఇరిటేషన్ వలన మనకి వాపు అనేది వస్తుంది. ఇప్పుడు మీరు మన స్కిన్ మీద హ్మ్. మనకి వేడి నీళ్ళు పడ్డాయనుకోండి, స్కిన్ ఏమవుతుంది? హ్మ్. రెడ్‌గా అవుతుంది. వాపుతుంది. దాన్ని రెడ్‌నెస్ అంటారు. ఇన్‌ఫ్లమేషన్ అంటారు. హ్మ్. సో ఈ రెడ్‌నెస్ అనేది లంగ్‌లో కూడా స్టార్ట్ అయిపోతుంది. ఓకే. సో ఎవరికైనా కానీ ఇరిటెంట్ గ్యాసెస్ పీలిస్తే, డ్రై గ్యాసెస్, ఇరిటెంట్ గ్యాసెస్, హీట్ ఇవి పీలిస్తే లంగ్ రియాక్ట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. అది ఇమ్మీడియట్‌గా ఉంటుంది. హ్మ్. సో యాక్చువల్‌గా ఏంటంటే మనకు ఇప్పుడు మన స్కిన్ మీద నీళ్లు పడ్డాయనుకోండి, మనకేం అవ్వదు. స్కిన్ టాలరేట్ చేస్తుంది. అదే లంగ్‌లోకి నీరు వెళ్తే దగ్గుతాం. సో అంత సున్నితంగా ఉంటుంది అది. హ్మ్. సో యూజువల్‌గా స్మోకింగ్ అనేది చేసేవాడు ఎవరైనా ఈ స్మోక్ చేసినంటే సిగరెట్ టిప్ అనేది నియర్లీ 400 డిగ్రీస్ దగ్గర కాలుతుంది. హ్మ్. ఈ సిగరెట్‌లో రకరకాల ఫ్లేవర్స్ కలుపుతారు. రకరకాల మెథడ్స్ ఆఫ్ స్మోకింగ్స్ ఉన్నాయి. హ్మ్. సో వీటన్నిటి వలన ఏంటంటే దాదాపుగా 600-650 వెరైటీస్ ఆఫ్ కెమికల్స్ అండ్ కాంపౌండ్స్, కార్సినోజెన్స్ బాడీలోకి వెళ్తాయి. హ్మ్. ఎట్ ఎ హీట్ ఆఫ్ 400 దగ్గర స్టార్ట్ అయ్యి ఏ హీట్లో లాంగ్ వెళ్తాయి. సో ఇవి లంగ్‌లో సెటిల్ అయిపోతూ ఉంటాయి. సూట్ పార్టికల్స్. హ్మ్. ఇప్పుడు మీరు గమనించారో లేదో, ఢిల్లీలో చూస్తే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 ఉంది డేంజరు, రెడ్ 300 ఉంది డేంజర్ అని. అట్లాగా PM 2.5 అండ్ అబోవ్ పార్టిక్యులేట్ మెటీరియల్ ఏదైతే ఉందో హ్మ్. అవి లంగ్లోకి వెళ్ళి డిపాజిట్ అయిపోతాయి. హ్మ్. 1 మైక్రాన్ టు 2.5 మైక్రాన్స్, 5 మైక్రాన్స్, 6 మైక్రాన్. సో ఈ 6 అండ్ అబోవ్ ఉన్నది ముక్కులో ఆగుతాయి. హ్మ్. అక్కడ అవి ఇరిటేట్ చేయటం, అదర్ ప్రాబ్లమ్స్ రావడం. 6 కన్నా తక్కువ ఉన్నవి, 1 కన్నా ఎక్కువ ఉన్నవి సాధారణంగా లంగ్లోకి వెళ్ళిపోతాయి. హ్మ్. సో ఈ 2.5, 3 మైక్రాన్స్ సైజులో ఉన్న ఏవైనా కానీ లంగ్లో డిపాజిట్ అయిపోతాయి. హ్మ్. సో నియర్లీ స్మోకింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఈ 600 ఈ వెరైటీస్ ఆఫ్ కాంపౌండ్స్ లైక్ మీరు నేమ్ ఏ కెమికల్, వ్యాక్స్ అంటే వ్యాక్స్ ఉంటుంది అందులో, హుహు. అమోనియా అంటే అమోనియా ఉంటుంది, హ్మ్. సివర్ గ్యాస్ అంటే మీద ఉంటుంది, ఓహ్! అల్యూమినియం అంటే ఉంటుంది, రేడాన్ అంటే ఉంటుంది, హ్మ్. రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఉంటాయి, కోల్ తారు మనం హ్మ్. రోడ్లు వేసేది తారు ఓహ్! ఉంటుంది. ఆ! ఇట్లాగా దాదాపు 600 అబోవ్ కాంపౌండ్స్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ కార్సినోజన్స్, నికోటిన్ ఉంటుంది, హ్మ్. ఈ ఈ రేడియం అంటే చాలా రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఉంటాయి, హ్మ్. క్యాడ్మియం ఉంటుంది. క్యాడ్మియం ఈజ్ రేడియో యాక్టివ్ మెటీరియల్. హ్మ్. సో ఇవన్నీ కార్సినోజన్స్ కూడా లోపలికి వెళ్తాయి, అంటే క్యాన్సర్ కాజ్ చేస్తాయి. సో ఇట్లా అన్ని రకాలు వెళ్ళి కూర్చోవడం వల్ల లంగ్ ఇన్ఫ్లమేషన్ వచ్చి సో ఇమ్మీడియట్గా అయితే దగ్గు రావటం, బ్రాంకైటిస్ రావటం ఇది జరుగుతుంది. లాంగ్ టర్మ్లో ఏంటంటే లంగ్ డిస్ట్రాయ్ అయిపోయి వాళ్ళు సిఓపిడిలోకి వెళ్తారు. హ్మ్. అండ్ ఈ స్మోకింగ్ రిలేటెడ్ వాటిలో సిఓపిడికి వెళ్ళడం అనేది, ఇఫ్ యు సీ సిఓపిడి అనేది వెరీ హై లెవెల్ హెల్త్ బర్డెన్లో ఉన్నాం మనం. హ్మ్. అంటే ఇప్పుడు మీరు తీసుకున్నారంటే అందరికీ హార్ట్ అటాక్ అంటే భయం వేస్తుంది. ఎందుకంటే మేజర్ హార్ట్ ప్రాబ్లమ్స్తో చనిపోతారు కాబట్టి ఎక్కువ మంది. హ్మ్. హ్మ్. స్ట్రోక్ యాహ్! అవేర్నెస్ బాగా ఉంది. హ్మ్. సో ఈ స్ట్రోక్, హార్ట్ అటాక్ తర్వాత ఎక్కువ మంది చచ్చిపోతుంది దేనివలన? హ్మ్. సిఓపిడి, స్మోకర్స్లో. హ్మ్. కానీ అది ఎవరికి అవేర్నెస్ లేదు, పట్టించుకోరు. హ్మ్. సో ఏంటంటే అది ఆ లెవెల్‌లో మెల్లగా పెరుగుతూ, పెరుగుతూ ఇప్పుడు థర్డ్ ప్లేస్‌కి వచ్చేసింది. అయితే హ్మ్. ఈ స్మోకర్స్ అనేది ఎట్లా ఉంటుందంటే, మనం ఏ గాలి పీల్చినా ఈ పొల్యూషన్ వలన ఎంతో కొంత డ్యామేజ్ అవుతుంది. సో అర్బన్ ఏరియాస్‌లో వెరీ హై పొల్యూటెడ్, ఇప్పుడు ఢిల్లీ లాంటి చోట కానీ, ఇప్పుడు మన పెద్ద పెద్ద సిటీస్‌లో కానీ, సో ఇవి దాదాపుగా 6 సిగరెట్స్ టు 8 సిగరెట్స్ పర్ డేకి ఈక్వల్. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ చేస్తాయి. సో ఈ సిగరెట్ స్మోకింగ్ అనేది ఈ నియర్లీ అసోసియేటెడ్ టు ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్. ఇప్పుడు లిప్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, నోస్ క్యాన్సర్, ఓకే. లంగ్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, యు నేమ్ ఏ క్యాన్సర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్మోకింగ్. అండ్ ఈ స్మోకింగ్ వలన దాదాపుగా
ఒక 10 to 20 టైమ్స్ హయ్యర్ ఇన్సిడెన్స్ అంటే ఎక్కువగా వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది స్మోకర్స్. ఓకే. సో స్మోకింగ్ అంటే ఇదేంటంటే ఏ ప్రాబ్లం లేకుండా స్మోకింగ్ ఈజ్ మోర్ హెల్త్ హజార్డస్. సో దానివల్లనే దాన్ని బ్యాన్ చేశారు. అయితే ఫస్ట్లో వచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ 1500s 1400 1600 ఆ పాత కాలంలో ఆర్ 1600s అప్పుడు ఎవ్రీబడి యూస్ టు స్మోక్ యాజ్ ఎ ప్యాషన్. ఈవెన్ ఇఫ్ యు సీ ఇన్ సమ్ హాస్పిటల్స్లో సిగరెట్స్ని లగ్జరీ పేషెంట్స్కి అమ్మేవాళ్ళు అక్కడ. ఓహో. అప్పటికి అదంతా హెల్త్ హజార్డ్గా వాళ్ళు దాన్ని కనుక్కోలేదు. సో అప్పుడు అంత లగ్జీరియస్గా దాన్ని యాజ్ ఏ ప్రీమియం ఫ్యాక్టర్ కింద దాన్ని వాళ్ళకి సర్వ్ చేసి ఇచ్చేవాళ్ళు, హాస్పిటల్లోనే అమ్మేవాళ్ళు. సో అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు అది ఏమైందంటే దానివల్ల అందరు చనిపోవడం కానీ ఇది కానీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఎనీ ప్రాబ్లమ్ ఈ స్మోకింగ్తో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అది బ్యాన్ చేయబడింది. స్మోకింగ్ అనేది హజార్డస్. దాని మనం దూరం ఉండడం మంచిది. ఓకే డాక్టర్, ఇంకొకటి స్మోక్ చేసే వాళ్ళకి వాళ్ళ బాడీ పైన ఎంత ఎఫెక్ట్ అయితే పడుతుందో ప్యాసివ్ స్మోకింగ్ చేసే వాళ్ళకి కూడా అంతే ఈక్వల్గా పడుతుందా? ఎస్, నేను ఈ క్యాన్సర్ పొటెన్షియల్ అనేది ఏదైతే ఉందో ఇది యాక్టివ్ స్మోకర్స్కైనా ప్యాసివ్ స్మోకర్స్కైనా థర్డ్ హ్యాండ్ స్మోకర్స్కైనా, ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ అని 3 రకాలు. థర్డ్ హ్యాండ్ అంటే ఆ రూమ్లోకి వెళ్తే చాలు మనకు వస్తుంది, ఎఫెక్ట్ అవుతాం. అంటే ఇప్పుడు మనం స్మోక్ ఈ రూమ్లో చేసాం, స్మోక్ అలా ఉండదు, అక్కడ అన్ని చోట్ల సెటిల్ అవుతాయి. ఆ సెటిల్ అయిన వాటిని మనం టచ్ చేసినాక మన బాడీలోకి వెళ్తాయి అవి అక్కడ ఉండటం వలన. దాన్ని థర్డ్ హ్యాండ్ స్మోక్ అంటారు. సో అది ఎంత వెళ్తుంది మన కంటికి కనబడినంత వెరీ మైన్యూట్ ఫామ్లో వెళ్తాయి. సో ఈ కార్సినోజెన్స్ అనేది బాడీలోకి ఇంత వెళ్ళాలని రూల్ అవుతాయి, ఎంత తక్కువ వెళ్ళినా అవి స్టిమ్యులేట్ చేస్తాయి. సో వాట్ ఎవర్ ద టైప్ ఆఫ్ స్మోకింగ్, ప్యాసివ్ స్మోక్ అనేది మామూలుగా మనకి కార్సినోజెన్గా వెళ్ళిపోతుంది. అయితే జబ్బు రావటం ఉంటుంది, బ్రాంకైటిస్, ఆస్తమా లాంటివి పెరగడము, తర్వాత ఈ క్యాన్సర్ సిఓపిడీలు రావడం అనేది యూజువల్గా ఫస్ట్ హ్యాండ్ స్మోకర్స్కి ఎక్కువ, దెన్ సెకండ్ హ్యాండ్ స్మోకర్స్కి ఉంటుంది. థర్డ్ హ్యాండ్ స్మోకర్స్కి యూజువల్గా ఈ ఎలర్జీస్ రావటం కానీ, ఆస్తమా లాంటివి ఎక్కువ అవటం కానీ, లేదా క్యాన్సర్ పొటెన్షియల్ ఉండటం కానీ ఉంటుంది. సో వాట్ ఎవర్ ద మోడ్ ఆఫ్ స్మోకింగ్ హెల్త్ హజార్డ్ అయితే ఉంటుంది. అయితే చాలామంది అనుకునేది ఏంటంటే సిగరెట్ స్మోకింగ్ మిగతా స్మోక్ దగ్గర కాదు, ఎనీ స్మోక్ ఈజ్ డేంజరస్. ఇప్పుడు కర్రలు మండుతున్నాయి, డేంజరస్. అగరబత్తి వెలుగుతుంది, డేంజరస్. వంట పొయ్యి మండుతుంది, పొగలు వస్తున్నాయి, డేంజరస్. అన్నిటికీ క్యాన్సర్ పొటెన్షియల్ ఉంటుంది. సో సిగరెట్ స్మోక్ అనే కాదు, ఎనీ స్మోక్ మనం దూరం ఉండాలి యూజువల్గా. డాక్టర్, ఎవరైతే సిగరెట్ మానేయాలి అనుకుంటున్నారో, హూ ఎవర్ వాంట్స్ టు క్విట్, వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్ ఆర్ అడ్వైస్? సిగరెట్ అనేది యాక్చువల్గా ఎడిక్టివ్ థింగ్. నికోటిన్ వలన వాళ్ళు దాని నుంచి బయటికి రాలేరు. సో చాలామంది అనుకునేది ఏంటంటే మానేయాలి అనుకుంటారు కానీ వదలలేరు. వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రోజుకి తగ్గించుకొని వస్తాను, దాని తర్వాత వదిలేస్తాము అనుకుంటారు. సో అంటే 10 తాగేవాడు 5, 4, 3, 2 అట్లా అది సక్సెస్ అవ్వదు, అది వదలలేరు వాళ్ళు. సో యూజువల్గా స్మోక్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు ఆపాలి అనుకున్న వాళ్ళకి మనోనిగ్రహత అంటే ఫర్మ్ డెసిషన్ విత్ స్టాండింగ్ ఆన్ ద డెసిషన్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళ మెంటల్ కెపాసిటీ ఎక్కువ ఉండాలి. సో ఈ వాళ్ళు తీసుకున్న డెసిషన్కి నిలబడగలగటం అనేది అయినాక వాళ్ళు తీసుకోకుండా పక్కన వాళ్ళు ఎంత ఫోర్స్ చేసినా అది సక్సెస్ అవ్వదు. సో నెక్స్ట్ బెస్ట్ మెథడ్ ఏంటంటే ఒక సడన్గా ఆపేయడం, ఒకసారి ఆపేయాలి. దాన్ని కోల్డ్ టర్కీ మెథడ్ అంటారు. అంటే ఎన్ని మరుసటి ఒకసారి డిసైడ్ అయినాక ఇంకా ఆపేసేయాలి, మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు. సో ఈ 2 మెథడ్స్ బాగా పనిచేస్తాయి. దాని తర్వాత అసోసియేటెడ్గా కొన్ని మెడిసిన్స్ లైక్ నికోటిన్ రీప్లేస్మెంట్స్ అని, వెర్నిక్లిన్ అని కొన్ని మందులు ఉన్నాయి, అవి తీసుకొచ్చి సప్లై చేయొచ్చు. వాటి వలన ఏంటంటే అర్జీ తగ్గుతుంది, వాళ్ళ వల్ల వాళ్ళు బయటపడవచ్చు. అలానే ఈ స్మోకింగ్ ఆపడానికి ఇంకా అదర్ ఏంటంటే వీళ్ళు ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళు తిరుగుతున్నప్పుడు వాళ్ళందరికీ అనౌన్స్ చేసుకోవాలి. తర్వాత వన్స్ స్మోకింగ్ ఆపాము అంటే ఖాళీగా ఉండకూడదు, దే షుడ్ బి బిజీ విత్ దేర్ షెడ్యూల్. ఖాళీగా కూర్చున్నట్టు మళ్ళీ సిగరెట్ వెలిగిస్తారు. అలానే సిగరెట్ స్మోకింగ్ని స్టిమ్యులేట్ చేసే సబ్స్టెన్సెస్కి దూరం ఉండాలి. ఆ సబ్స్టెన్స్ ఆల్కహాల్ కానీ, ఒక్కపొడి కానీ, టీ కానీ, గరం మసాలాలు కానీ ఇలాంటి ఏదైనా వెంటనే వెలిగిస్తారు. సో అలాంటి వాటికి వాళ్ళు దూరం ఉండాలి. అలా వాళ్ళు చేస్తారు. అంటే ఇవి ప్రికాషన్స్ తీసుకుంటే దాదాపు వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ వదలలేరు. సో ఈ వదలలేని వాళ్ళకి ఏంటంటే ఈ కౌన్సిలింగ్స్ హెల్ప్ చేస్తాయి, ఫిజిషియన్ డాక్టర్స్ హెల్ప్ చేస్తారు. అలానే ఈ రీప్లేస్మెంట్స్ అవి కూడా హెల్ప్ చేస్తాయి, వదిలేసుకోవచ్చు. డెఫినెట్లీ డాక్టర్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్.